నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఒక పిండం సెలెక్ట్ చేయాలంటే ఐవీఎఫ్ తర్వాత దానికి చాలా క్రైటీరియా ఉంటుంది, అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటిలో ఉన్న సెల్స్ బట్టి, సైజ్ బట్టి, ఎన్నో రకరకాల ఫీచర్స్ బట్టి మేము సెలెక్ట్ చేసి బాగున్న ఎంబ్రియోని పిండం సెలెక్ట్ చేసుకుని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. కానీ ఇవి ఊరికే చూసి ఓకే ఇలా బాగుంది కదా, అలా బాగుంది కదా, ఇన్ని సెల్స్ ఉన్నాయి కదా అని సెలెక్ట్ చేయడానికి లేదు. మాకు కొన్ని కమిటీస్, ప్రపంచంలో ఉన్న కమిటీస్ ఎన్నో లక్షల ఎంబ్రియోస్ ని స్టడీ చేసి ఏ ఎంబ్రియో ఎలా ఉంటే అతుకుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది ఐవీఎఫ్ తర్వాత అనేది నిర్ధారించిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి, అంటే కొన్ని లాస్ ఇచ్చాయి. ఆ లాస్ బట్టి మేము తయారైన పిండం నుంచి ఏ పిండం బాగుంటుందని చూసుకొని గర్భసంచిలోకి వేస్తాం. కానీ లాస్ అన్నాను కదా, సో ఈ లాస్ ఏంటి, ఎలా మేము ఎంబ్రియో సెలెక్ట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రియో సెలెక్ట్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూసుకోవాలి. సెల్ నంబర్స్, ఒక ఎంబ్రియోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి. రెండోది సైజ్ ఏంటి, సిమెట్రీ ఏంటి, ఎలా ఉన్నాయి అండ్ సైజ్ ఎలా ఉంది. మూడోది మల్టీ న్యూక్లియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలుగోది ఫ్రాగ్మెంటేషన్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు సైజ్. సో ఎంబ్రియో తయారు చేసినప్పుడు డే 1, డే 2, డే 3, డే 4, డే 5 దాకా మనము లెబారెటరీలో పెట్టుకుని దాన్ని పెంచుతాం. ఇన్క్యుబేటర్ అంటే గర్భసంచి లాంటి యంత్రం అనుకోండి, దాంట్లో పెంచడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది, డివైడ్ అవుతా ఉంటుంది. సెల్స్ 4 నుంచి 8 అలాగా అవుతా ఉంటాయి. సో ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. డే 2 రోజు 4 సెల్ నుంచి 5-6 సెల్స్ దాకా ఉండాలి. డే 3 రోజు 8 నుంచి 10 సెల్స్ దాకా ఉండాలి. డే 4 రోజు 16 సెల్స్, కానీ అలాగా ద్రాక్ష పళ్ళలాగా గట్టిగా బంచ్ లాగా అయిపోతాయి అన్నమాట. డే 5 రోజు దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో ఈ డే బట్టి నంబర్ ఆఫ్ సెల్స్ ఉండాలి. ఇదే కాకుండా సెకండ్ పాయింట్ సైజ్, సిమెట్రీ. అంటే 4 సెల్స్ ఉన్నాయంటే సరిపోదు, ఆ 4 సెల్స్ కరెక్ట్ సైజ్ లో ఉన్నాయా, ఈక్వల్ గా ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. డే 3 రోజు 8 సెల్స్ ఉంటే సరిపోదు, అవి ఈక్వల్ గా ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా సైజ్ అనేది కూడా చూసుకోవాలి. సో సైజ్, సిమెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది మల్టీ న్యూక్లియేషన్. ప్రతి సెల్లో ఒక న్యూక్లియై ఉండాలి. న్యూక్లియై అంటే క్రోమోజోమ్స్ ఒక జతనే ఉండాలి. ఈ క్రోమోజోమ్స్ మల్టిపుల్ గా ఉన్నాయి అనుకోండి, అన్యూప్లాయిడీ అంటే అబ్నార్మాలిటీ ఉన్నట్టు. సో ఈ ఫీచర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఉంటే మంచిది కాదు, లేకపోతే నార్మల్ ఉన్నట్టు. నాలుగోది ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ బబుల్స్ లాంటివి, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రాగ్మెంట్స్ నథింగ్ బట్ సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సెల్స్ లోపల ఉన్న నీరు ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది, అది బయటికి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అలాంటప్పుడు సెల్ కే సైటోప్లాజం సరిపోదు. సో ఇట్స్ నాట్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత పువర్ క్వాలిటీ. ఇప్పుడు ఈ 4 ఏది ఇంపార్టెంట్? అన్ని ఇంపార్టెంటే. డే 2 రోజు 4 సెల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సైజ్ ఉన్నాయి, సిమెట్రీ అంతా ఉంది, కానీ అన్నిట్లో మల్టీ న్యూక్లియేషన్ ఉందనుకోండి సెలెక్ట్ చేయకూడదు, అది వేస్తే సక్సెస్ రాదు. డే 3లో 8 సెల్స్ ఉన్నాయి, నంబర్, సైజ్ అన్ని బాగున్నాయి, కానీ ఫ్రాగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది, అది కూడా మంచిది కాదు. దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి బాగుండదు, ఫ్రీజ్ చేయకూడదు, సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ఏవీ లేవు, అన్ని సెల్స్ ఇలా ఉన్నాయి, అన్ని ఎంబ్రియోస్ ఇలా ఉన్నాయంటే మేము పేషెంట్ తో మాట్లాడి దాన్ని డే 5 దాకా తీసుకెళ్లి బ్లాస్టోసిస్ట్ వస్తే చూసుకొని దాన్ని కూడా గ్రేడ్ చేసి బాగుంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే బాలేని ఎంబ్రియో వేస్తే మీ సక్సెస్ రేట్ కూడా బాగుండదు. అది డి గ్రేడ్ ఉన్నప్పుడు అది వేయకపోవడం మంచిది, ఫ్రీజ్ కూడా చేయకపోతే మంచిది. సో ఈ 4 స్టేజెస్ ఇంపార్టెంట్, అన్ని 4 ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ఈ రోజు డే 3 ఉందనుకోండి, ఎంబ్రియో లక్షణంగా ఉందనుకోండి, కానీ నిన్న డే 2 రోజు బాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని సెలెక్ట్ చేయకూడదు. అర్థం ఏంటంటే ముందు నుంచి బాగున్న ఎంబ్రియో ఎప్పటికీ బాగుండాలి, అది నిన్న బాగాలేదు ఈరోజు బాగైపోయిందంటే కూడా సెలెక్ట్ చేయకూడదు. సో ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. బాగున్న ఎంబ్రియో ముందు నుంచి బాగుంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలో ఫ్రీజ్ చేయాలో డిసైడ్ చేసేదాకా ఫస్ట్ డే నుంచి అది బాగుండాలి. నిన్న బాగున్న ఎంబ్రియో ఈ రోజు బాగాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని సెలెక్ట్ చేయకూడదు. బాగున్న ఎంబ్రియోనే సెలెక్ట్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా ఐవీఎఫ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.